పార్టీ శ్రేణులందరికీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ ఘర్ వాపసి అనే ఒక ప్రోగ్రాం, ఎవరెవరైతే ఇలాంటి మహానుభావులందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుండి ఎవరెవరైతే కష్టపడినారో ప్రతి ఒక్కరూ ఈ ఇల్లు వదిలిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఈ సొంత గూటికి చేరుకోవాలనే ఒక సదుద్దేశంతో ఘర్ వాపసి అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఈరోజు అన్నగారు, అన్న మీ పూర్తి పేరు? వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మీరు ఎక్కడ జడ్పీటీసీగా నిలబడింది? సామనేరు పంచాయతీ. సామనేరు పంచాయతీలో జడ్పీటీసీగా నిలబడి 3 ఓట్లలో ఓడిపోయినారు. 3 ఓట్లతో వచ్చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మన వెంకటరెడ్డి గారు. ఈ రోజు ఆయన వేరే పార్టీలో, వైఎస్ఆర్సీపీలో కానీ, వేరే పార్టీలో కానీ, టీడీపీలో కానీ, ఏ పార్టీలో ఉన్నాడో, కానీ ఈ రోజు నాకు ఏ పార్టీ వద్దు, కాంగ్రెస్ పార్టీ కావాలా, కాంగ్రెస్ పార్టీలో నేను అదే సామనేరులో మళ్ళీ నిలబడతాను, నేను అదే విధంగా సామనేరుకి ఇన్ఛార్జ్ గా ఉంటాను. సామనేరు, ముదరంపల్లి, అమరాజ్పల్లి ఈ 3 పంచాయతీలకి నేను ఇన్ఛార్జ్ గా కూడా ఉంటాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని నేను గెలిపిస్తానండి. ఈ ఘర్ వాపసి అనే ఒక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం అబ్బా 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 మహానుభావుడా చేస్తాం, వైఎస్ సిరిమిలారెడ్డి గారి వరకు ఈ ఘర్ వాపసి ప్రోగ్రాం పోవల్ల తప్పకుండా మహనీయులు, మహానుభావులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ సొంత గూటికి ఘర్ వాపసి అనే ఒక ప్రోగ్రాం ద్వారా, మహత్కరమైన కార్యక్రమం ద్వారా అందరూ వచ్చి మళ్ళీ సొంత గూట్లోకి రావాల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన రూపం, ఆయన తేజస్సు, ఆయన మాట, ఆయనలాగా ప్రేమించే గుణం ఆ తల్లి చెంతన మళ్ళా వచ్చి చేరల్లా. ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ప్రెసిడెంట్ గా సిరిమిలారెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మహర్దశ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా మళ్ళీ ఆరంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయమ్మ నాయకులందరితో కలుస్తా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మీటింగ్స్ పెడతా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని బలోపేతం చేస్తా ఉంది. ఇందులో భాగంగానే ఘర్ వాపసి, ఎవరెవరైతే సొంత గూటి నుండి వెళ్లారో సగర్వంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తులోకి అందరూ తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై కాంగ్రెస్.